ఏంటి పైది ఇంత పట్టకులు నీకు ఎలా వచ్చాయి? అదినా మా అమ్మ ఇల్లు శుద్ధం చేసేటప్పుడు ఒక బాక్స్ ఉనింది. ఆ బాక్స్ ని నేను తెరిచి చూసినానా, దాంట్లో ఇంత పాము మాత్రలు ఉనింది. అన్ని పాము మాత్రలను ఇక్కడ తెచ్చేసినాను. ఇదంతా పోయిన సంవత్సరం మీ దీపావళికి తీసింది. ఈ పటాసులంతా వచ్చే దీపావళికి పెట్టుకుంటే నమ్ముతుపోతాయి. మొత్తం ఇక్కడ తెచ్చేసిన. దీంట్లో మొత్తం 100 బాక్స్ ఉండది. ఈ పాము మాత్రలు పెట్టి మనం డిఫరెంట్ గా చేయాలి. అప్పుడుదా చూసేదానికి బాగున్ను. డిఫరెంట్ గా అంటే ఎట్ట ప్రీతి? నాకేం అర్థం అవలే. ప్రీతి, నాకు ఒక ఐడియా. ఈ అన్ని పాము మాటల్ని ఒక్కటిగా వేసి పాము మాదిరిగా డిజైన్ చేసి అవతలగా మనం కాలుస్తాము. అప్పుడుదా చూసేదానికి డిఫరెంట్ గా ఉంటది. ఎవరిని ఇది మాదిరిగా పాము మాత్రలు కాల్చుండరు. హేమా, ఇవన్నీ మన పాము డిజైన్ మారి చేస్తే చూసేదానికి అనుకుంటా పాము మారి ఉంటది. అనుకుంటానో లేదో మంచి పాము. మన పాము మారి డిజైన్ చేసి దాన్ని కాలిస్తేదా చూసేదానికి బాగుంటది. 1 hour later. అందరూ చూసారా? ఈ పాము మాత్రలు పెట్టి మన డిజైన్ చేసింది. చూసేదానికి అసలు పాము మరమే ఉండదు. నాకే దీన్ని చూసేటప్పుడు భయం లేస్తుంది. ఇంకా కొంచెంసేపు దీన్ని వదిలి పెడితే నిజంగానే ఇది నన్ను వచ్చి కొరికేస్తాదో భయంగా ఉంటది. అవును ఏమా, నీకి కాదు మాకందరికీ భయంగా ఉండదు. వేరే ఎవరన్నా వచ్చి చూసారంటే నిజంగానే భయపడిపోతారు. దాని వల్ల భిన్న దీన్ని కాల్ చేస్తాము. సరేలే ప్రీతి, పాము మాత్రల్ని ఇన్ని తెచ్చినావే, దీన్ని కాల్చేదానికి మ్యాచ్ బాక్స్ తెచ్చినావా? ప్రీతి, మ్యాచ్ బాక్స్ నాకడ ఉండది. ఇది చూడండి, ఎవరు దీన్ని చూసి భయపడకండి. ఇవన్నీ పాము మాత్రలదనే, నిజ పాము కాదు కదా. ఇప్పుడు చూడండి, నేనే ఈ పాము పైన ఎక్కి తొక్కపోతాను. చూడండి, నన్ను కొరకుతున్నదా? లేదు కదా. ఇది ఒట్టి పాము మాత్రమే. చూసినారు కదా, మీకందరికి ఇప్పుడు భయం పోయిందా? అచ్చచ్చో, ఏంటి ఇది? పాము నిజంగానే నా దగ్గర వస్తుంది. అది నన్ను కొరికేలాగానే వస్తుంది. ఏంటి ఇది? ఈ పాము హేమ దగ్గర పోతుంది. నాకు దీన్ని చూస్తే నిండా భయం వేస్తుంది. అందరూ నిల్చుకొని వేడికి చూస్తా ఉంటారు. బిన్న ఈ పాము మాత్రల్ని కాల్చండి. చూడండి, నన్ను కొరికేదానికి వస్తుంది. బిన్న కాల్చండి బిన్న కాల్చండి. అయ్యో వద్దు వద్దు, నన్ను కొరికే పక్క వద్దు. నేను తలకుంటే నిన్ను తొక్కేసినాను. అయ్యో, ఏంటిది? నేను వెళ్తా ఉంటాను, పాము నా వెనకాలే వస్తా ఉంటది. నా వల్ల నమ్మలే మాలేదు. ఇది ఏం నిజమా? ఏంటిది? పాము మాటలు కూడా కొరుకుతారా? ఇది నా వల్ల నమ్మటలేదే. హేమా, ఏంటి భయపడిపోయినావా? లేదా నువ్వు గమనించుకుంటూ ఉండేటప్పుడు ఈ పాముని నీ దగ్గర తోసి ఉంచినాను. ఈ పాముకి ఊపిరంతా లేదు. నువ్వు నిజంగానే పాము వచ్చేసింది తెలిసి భయపడిపోయినావు. ఓ హబ్బా, నువ్వు చాలా సీన్ వేసినావు కదా, దానికి నీకు భయం లేసేమరుగా చేసినాను. నిన్ను చూస్తే నాకే నవ్వుగా ఉంటది హేమా. ఎందుకుపా ఇలా చేసినావు? నేను నిండా భయపడిపోయినా. నేను మా ఇంటికి ఒకే కూతురు, నాకేదన్నా అయిపోతాదోనో నిండా భయపడిపోయినా. సరే, బిన్న కాల్చండి. ఎంత సోపు ఈ పాముని నిలిచి వేడికి చూసేది. బిన్న కాల్చండి పా. పాము మాత్రల్ని కాల్చేసినాము. చూసావా ఎంత పొగ వస్తున్నది? దీన్ని చూస్తే నిజం పామునే కాల్చే మరిగా ఉండది. చూసావా ఎలాగా మంటున్నది? ఎంత నిప్పు, ఎంత పొగ వస్తున్నది చూడు. మనం దీనికి ముందుగా పాము మాత్రలన్నీ ఒకటిగా వేసి కాలుస్తామే. అది గోపురం మాదిరి వచ్చింది. ఇది పాము మాదిరినే డిజైన్ చేసి కాల్చేది నిండా డిఫరెంట్ గా ఉండదు. చూసావా, పొగ నిప్పంతా పాము షేప్ లోనే వస్తుంది. ఏంటి పా, ఎందుకింత దగ్గుతున్నావు? ఏమా, నిండా పొగగా ఉంది కదా, నాకు దగ్గు వచ్చేసింది. ప్రీతి, నీకు దగ్గుగా ఉంటే కొంచెం తోసి నిలిచి చూడు. అయ్యా, పాము మాత్రలన్నీ కాలిపోయింది. అబ్బా, మనం ఎదురు చూసింది కూడా ఇది చూసేదానికి చాలా బాగుండది. చూడు, ఈ పుల్ల పెట్టి కలబెట్టి నేను పొడి మరిగి చేసిపోతాను. ఇక్కడ చూడండి, మన ఈ సోటని క్లీన్ చేసినాక అసలు ఈడ పాము ఉన్నట్టుగానే ఉండదు. ఎవరన్నా దీన్ని చూస్తే నిజం పాముని ఎవరో కాల్చుంటారు అనుకుంటారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ని క్లిక్ చేయండి.